నవీన్, సునీత, దీపక్ నామినేషన్లు ఓకే అంటూ మరొక వార్త. ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల పరిశీలన. 80 మంది 140 నామినేషన్లు తిరస్కరణ అంటూ ఒక 80 మంది వేసినటువంటి నామినేషన్లు 140 నామినేషన్లు వేసారు 80 మంది. సో అది తిరస్కరించారు. సో అంటే స్క్రూటినీలో పోయింది, ఎగిరిపోయింది. సో జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ లో స్క్రూటినీ ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి ముగిసింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్లు ఓకే అయ్యాయి అంటూ ఇక్కడ ఈ వార్త ఇట్లుంటే, సునీత అసలు గోపీనాథ్ భార్య కాదు అనేది ఒక కొత్తగా వార్తగా అనిపిస్తా ఉంది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి అంటూ ఈసీకి దివంగత మాజీ ఎమ్మెల్యే మొదటి భార్య కొడుకు లేఖ అంటూ ఒక లేఖ రాసినట్టుగా. ఆయన పేరు అంటే మాగంటి పేరు మీద అయితే లేదు, ఆయన చనిపోయినప్పుడు కూడా కనపడలేదట. సో ఇలాంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని చాలా మంది సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే మరి ఆనాడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన నాడు మరి కనపడాలి కదా. ఆయన ఒకవేళ నిజంగానే మొదటి భార్య కొడుకైతే మరి ఎందుకు లేడు, ఎక్కడ పోయిండు, మరి ఇంటి పేరు మరి మాగంటి అని ఎందుకు లేదు, వేరే పేరుతో ఎందుకు పెట్టిండ్రు అన్నట్టుగా ఇక్కడ రకరకాలై కనిపిస్తా ఉన్నాయి. అయితే అందులో నిజమేంది అబద్ధమైంది అని కూడా అందరు కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు. అరే అదేంది, అసలు మొదటి కొడుకు ఏంది, రెండో కొడుకు ఏంది, అసలు మాగంటి గోపీనాథ్కి ఇదేం పంచాయతీ జరిగిందా, మరి ఈమె అసలు పెళ్ళే చేసుకోలేదని చెప్పండి, ఈమె అందులో నా భర్త మాగంటి అని పెట్టినందుకు, అంటే మాగంటి గోపీనాథ్ అని పెట్టుకున్నందుకు ఈమె అసలు అఫీషియల్ భార్య కాదు అని చెప్పి ఇలా ఆ వార్త మాత్రం విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, తన గురించి ఏమని లెటర్ రాసిండ్రు, అసలు వాళ్ళు పిల్లలే కాదన్నారు. కాకపోతే ఇక్కడ రకరకాల వార్తలు అయితే మనకు వినపడతా ఉన్నాయి, కనిపిస్తా ఉన్నాయి. అసలు మాగంటి సునీత భార్య కాదు అని అనడానికి ఆధారాలు ఏమున్నాయో వాళ్ళు అక్కడ పెట్టిరనమాట. ఇక్కడ ఈసీకి లెటర్ రాసిరు. ఇగో అందరు కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఈ వార్త ఏందో చూసినాక నేను మీకు చెప్తా. మా నాన్న ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఇగో అసలు ముచ్చట ఇది, అసలు ఆమె అలా భార్యనే కాదట. మరి అలా భార్య కాకపోతే మరి చనిపోయినాడు, మరి అసలు భార్య ఎవరు, ఆమె వచ్చిందా? ఒకవేళ ఈ కొడుకే గనక కొడుకైతే, అసలైన కొడుకైతే మరి ఆ రోజు ఎందుకు రాలేదు, మరి అంత్యక్రియలకి ఎందుకు కనపడలేదు అని ఇలా అడుగుతా ఉన్నారు. చూడండి ఇంకా ఒకసారి. మా అమ్మకు విడాకులు ఇవ్వలేదు, వారసుడిని నేనే, సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి, ఈసీకి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడి లేఖ అంటూ ఇక్కడ సేమ్ ఇక్కడ నవీన్ యాదవ్ తమ్ముడైనటువంటి వెంకట్ యాదవ్ కి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ రాసిన లేఖ ఎవరికి, మన మీనాక్షి నటరాజన్ కి, ఏసీసీ ఇన్ఛార్జ్ నటరాజన్ కి రాసినటువంటి లేఖని ఎట్లయితే బయటపెట్టిందో ఒక సోషల్ మీడియా, ఎగ్జాక్ట్ గా ఇంకొక సోషల్ మీడియా ఇంకొక పార్టీకి సంబంధించిన వీళ్ళంతా కూడా ఈ పని ముందేసుకున్నారు. ఇక ఎట్లా వీళ్ళది ఏదన్నా బయట తప్పు దొరికితే దాన్ని పట్టుకొచ్చేసి బయట ఇద్దాం, ఎక్కడన్నా దొరుకుతుందా అని చెప్పి బాగా సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే ఇది ఒకటి దొరికింది. ఈ దొరికిన దాంట్లో ఏం నిజం ఉందో మీకు చెప్తానండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ శిబిరంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సునీత గోపీనాథ్ భార్య కాదని ఆయన మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న బుధవారం ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయడం సంచలనంగా మారింది. అయితే మాగంటి గోపీనాథ్, మా అమ్మ మాలినీదేవికి ఇంకా విడాకులు ఇవ్వలేదు, ఇప్పటికీ మా అమ్మ మాగంటి గోపీనాథ్ భార్య అవుతుంది, అలాంటప్పుడు సునీత భార్య ఎలా అవుతుంది, మా నాన్న సునీతను పెళ్లి చేసుకోలేదు, యాక్చువల్ గా కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు, నా తండ్రికి అసలైన వారసుడు నేనే, న్యాయబద్ధంగా ఎమ్మెల్యే టికెట్ నాకు తల్లికి దక్కాలి, సునీత తన అనుచరులతో మమ్మల్ని బెదిరించారు, వెంటనే ఆమె నామినేషన్ ని రద్దు చేయాలని చెప్పి ఆ తారక్ ప్రద్యుమ్న ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసిండట, లేఖలా పేర్కొన్నారట. సో గులాబీ శ్రేణుల్లో ఆందోళన అన్నట్టుగా రాశారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసి ఇక ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడంపై గులాబీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సునీత నామినేషన్ అంగీకరించినప్పటికీ తాజా ఆరోపణలతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అట్లా అన్న చర్చ జరుగుతుంది. మరోవైపు సునీత సైతం ఎన్నికల అధికారిని కలిసి సంబంధిత అఫిడవిట్ ని అందించినట్టు తెలిసింది. ఒకవేళ ఆమె అందించిన అఫిడవిట్ తో ఎన్నికల సంఘం ఏకీభవిస్తుందా లేదా అనే విషయంపై పార్టీ తీవ్ర చర్చ జరుగుతుందంటూ నియోజకవర్గంలో ఇదే చర్చ నడుస్తుందంటూ ఇక్కడ వస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే, అసలు మాగంటి గోపీనాథ్ భార్య అనే స్థానం దక్కాలంటే మా అమ్మకే దక్కాలనేది ఈ తారక్ ప్రద్యుమ్న చేసినటువంటి ఆరోపణ. పైగా లేఖ రాసిండు ఎలక్షన్ కమిషన్ కి. బట్ ఎలక్షన్ కమిషన్ కూడా వివరణ అడిగింది, ఈమె కూడా సునీత కూడా అఫిడవిట్ ఇచ్చేసింది. అంటే వాళ్ళ మధ్యలో పెళ్ళైనట్టుగా రుజువులో, సాక్ష్యాలో, ఆధారాలు అక్కడ సమర్పించింది. వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు, నామినేషన్ కూడా ఏం తిరస్కరించలే. కాకపోతే ఇక మా అమ్మని పెళ్లి చేసుకొని ఈమెతోని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాడు తప్ప అసలు ఆయన ఈమెను పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ భార్యగా మీరు టికెట్ ఇవ్వాల్సి వస్తే మా అమ్మకి కదా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. సో కొంతమంది ఆల్రెడీ అప్పటి వీడియోల్ని, అప్పటి ఆ ఫొటోస్ అన్నిటిని కూడా రిలీజ్ చేస్తూ, ఒకవేళ నువ్వే మొదటి భార్య కొడుకువైతే, నువ్వే అసలైన వారసుడు అయితే, మరి చనిపోయిన నాడు ఈ తారక్ ప్రద్యుమ్న
కాకుండా మరి వాళ్ళ తమ్ముడు, ఇక తమ్ముడు అనాల్సి వస్తుంది, సునీతకు సంబంధించిన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకుతోని మరి అంత్యక్రియలు జరిపించిండ్రు. మరి వాళ్ళ బంధువులు ఏమైనరు, ఎందుకు మాట్లాడలేదు, పెద్ద మనుషులు ఏరి, మరి నువ్వెందుకు రాలేదు, ఆ రోజు బయటికి రాని నువ్వు ఇలా స్వార్థంగా అంటే పదవి కోసమో పేరు కోసమో పైసా కోసమో ఎవరో ప్రోత్సహిస్తే వచ్చినం అనేది ఇలా ఈ తారక ప్రద్యుమ్నని విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. సో చివరికి మాగంటి సునీత గెలుస్తుందేమో అన్న అనుమానంతో మాగంటి గోపీనాథ్ కుటుంబం మీద ఉన్నటువంటి ఆ ఏదైతే కొంత సానుభూతి ఉందో ఆ సానుభూతిని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా చూసినరా, అసలు బాధ ఈమె కాదు, అసలు బాధ ఈమెది కాదు, అసలు ఏడుపు ఈమెది కాదు, అసలు లీలది కాదు, అసలు ఇలా పిల్లలు కాదని చెప్పడానికి ఇలా బయటకు వచ్చేసి చేస్తే ఇలా బీఆర్ఎస్ ఏమంటా ఉందంటే ఓడిపోతున్నారనే భయంతో చివరికి ఇట్లాంటివి కూడా బయట ఇస్తుర్రు, ఇలాంటి వాటికి కూడా తెగబడ్డరు, అయినా పర్వాలేదు మాకు ఎన్ని రకాల అవస్థలు వచ్చినా సరే అని చెప్పి బీఆర్ఎస్ తయారైపోయింది. ఎందుకంటే అక్కడ వీళ్ళు మంత్రులు అక్కడనే, ఎమ్మెల్యేలు అక్కడనే, అంగబలం, అర్ధబలం, పోలీసు బలం, వాళ్ళకు అధికారుల బలం అన్ని రకాలైనవి కూడా ఉపయోగించుకొని అక్కడ చిత్ర విచిత్రాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి మొత్తం వన్ సైడెడ్గా కనిపిస్తూ ఉంది, అంటే సపోర్ట్. కానీ జనాల మనసులలో ఏముంది, జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు నిజంగా అధికారం వైపు చూస్తారా లేదంటే కొట్లాడే ప్రతిపక్షం వైపు చూస్తారా అనేది మనకు అతి త్వరలో తేలిపోతుంది. నేను కూడా రిపోర్ట్ ఇస్తా. ఒక 2-3 రోజుల్లో కూడా మనకు ప్రచార పర్వంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే సునీత అయితే గోపీనాథ్ భార్య కాదనేది అంటే ఆమె కూడా అక్కడ వచ్చేసింది. ఎవరు చెప్పారు నేను భార్యనే అని చెప్పేసి అఫిడవిట్ అయితే ఇచ్చినట్టుగా మనం చూసినాం. అందుకే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగానే కనిపిస్తా ఉంది. సో నామినేషన్ కూడా యాక్సెప్ట్ అయ్యింది, రిజెక్ట్ చేయలేదు.